మిక్కిలి ప్రియులారా, ఈరోజు క్రిస్మస్ పండుగ ప్రపంచ జనాభాలో 190 దేశాల కంటే ఎక్కువ జరుపుకునేటువంటి ఒకే ఒక పెద్ద పండగ క్రిస్మస్ పండగ. స్తోత్రం చెప్పండి అందరూ. వాస్తవంగా చెప్పాలంటే ఎక్కువ రోజులు నెల పాటు జరుపుకునేటువంటి అతిపెద్ద పండగ ప్రపంచంలో క్రిస్మస్ పండగ. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తు కొరకైన ఒక ఆరాధన అని అర్థం. నేను షార్ట్ మెసేజ్ మీకు అందిస్తాను. ఈ క్రిస్మస్ అనేటువంటిది క్రీస్తు శకం 353 సంవత్సరంలో పోప్ జూలియస్ నెంబర్ 1 ఆ వ్యక్తి మొట్టమొదటిగా డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ అని ప్రకటన చేశారు. దానికి కారణం ఏంటంటే ఇదే రోజు వారు గత జీవితంలో దేవుణ్ణి ఎరగక ముందు సూర్య ఆరాధన చేసేవాళ్ళు. ఆ రోజే ఆ పండగ చేసేవాళ్ళు. యేసు ప్రభుని నమ్మిన తర్వాత మాకు కూడా ఒక పండగ కావాలని ఆ రోజు ఈ జూలియస్ అనేటువంటి వ్యక్తి, పోప్ జూలియస్ నెంబర్ 1 అనేటువంటి వ్యక్తి ప్రియులారా క్రిస్మస్ ఆరాధన ప్రారంభించాడు. అయితే ఈ దినం ఈ క్రీస్తు పుట్టుక ఒక్క క్రైస్తవుల కోసమే కాదు, ఇజ్రాయెల్ దేశముకు మాత్రమే కాదు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని దేవుని వాక్యం కనబడుతుంది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. 10వ వచనం చూస్తే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము. ఏంటంట? ఎవరికంట ఈ ఆనందం? చెప్పండి అందరూ చెప్పండి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఒక ఆనందం కలుగుబోయే ఆనందం. అదేంటంటే రక్షకుడు మీ కొరకు పుట్టాడు. నిజంగా మన సమస్యలు చాలా ఉంటాయి. ఆ సమస్యలో ఒకవేళ ఎవరైనా సహాయం చేయడానికి ముందుకు వచ్చి నిలబడి ఆ సమస్య నుండి నేను బయటకు తీసుకొస్తే అతన్ని మనం ఎలా చూస్తాం? ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి ఉన్న సమస్య ఏంటంటే పాపం మీద జయము లేదు. వారి యొక్క స్వభావం మీద తిరిగి వాటిని జయించేటువంటి శక్తి లేదు. అయితే వీటన్నిటినీ జయించడానికి నీకు శక్తినివ్వటం కోసం యేసు ప్రభు వారు ఇమ్మానుయేలుగా ఈ భూమి మీదకి మానవుడుగా జన్మించాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. యోసేపుతో చెప్పిన మాట అదే, ప్రవక్త చెప్పిన మాట. ఇదిగో ఆయన రక్షకుడు, ప్రభువు, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టదు. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున తోడు, యెహోవా మనకు దేవుడు, మనకు తోడని అర్థం. ఆయన మనకు తోడై ఉన్న దేవుడు. నీ కష్టాల్లో, నీ ఇరుకులో పోయిన 25వ తారీఖు డిసెంబర్ 2023 సంవత్సరంలో నీకు తోడుగా ఉన్న దేవుడు ఎప్పటికీ కూడా నీకు తోడుగా ఉన్నాడు. ఎన్ని సమస్యలు నీ జీవితంలోకి వచ్చినాయి, అన్నిటినీ పటాపంచలు చేస్తూ ఒక్కొక్క సంవత్సరం నీ జీవితంలో దేవుడు నూతనమైనటువంటి కార్యాలని మీ జీవితాల్లో జరిగిస్తున్నాడు. స్తోత్రం చెబుదాం. క్రిస్మస్లో ఏముంది? ఇది నేను చెప్పబోతున్న విషయాలు. 5 ప్రాముఖ్యమైన విషయాలు క్రిస్మస్లో ఉన్న విషయాల్ని మీకు చెప్తాను. ఇక్కడ చెప్పబడిన వచనములో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం, సంతోషించేటువంటి సువర్తమానం, క్రీస్తు పుట్టుక అందరికీ, సర్వ మానవులకి సంతోషించే విషయము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రాముఖ్యంగా మత్తయి సువార్తలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది. ప్రియులారా, యేసు ప్రభు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం వెలసింది. ఇక్కడ చూడండి, ఈ చర్చిలో ఎక్కడ చూసినా యవనస్తులు చక్కగా మీరు డెకరేషన్ చేశారు. ఎక్కడ చూసినా స్టార్స్ బాగా కనపడుతున్నాయి. ఇలాంటి స్టార్ యేసు ప్రభు పుట్టినప్పుడు ఆకాశంలో పుట్టింది. స్టార్ ఎంత ఉంటుందో తెలుసండి? ఈ భూమి ఎంత ఉందో 4 అంతలు ఉంటుంది ఆ భూమి. ఆ భూమి కంటే 4 అంతలు ఉంటుంది స్టార్. అలాంటి నక్షత్రం యేసునాథుడు పుట్టినప్పుడు ఉద్భవించింది. ఇది ఎక్కడ కనపడిందంటే తూర్పు దేశంలో జ్ఞానులకి కనపడింది. ఆ నక్షత్రం చూసి ఎవరో మహాత్ముడు పుట్టాడు, ఆయన ఖచ్చితంగా దర్శించుకోవాలని బిడ్డలారా వారు జ్ఞానులు బయలుదేరి ఇక్కడికి రావటం జరిగింది. ఇశ్రాయేలు దేశానికి వచ్చారు. రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజా,
యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడగగానే ఆయన చైర్ తడిసిపోయింది. ఇక్కడ చైర్ తడిసిపోయింది. బైబిల్ చెప్తున్న మాటకు అర్థం ఏంటంటే అందరూ కూడా కలవరపడ్డారంట. కారణం ఏంటి? అసలు రాజుగా ఉండగా ఇంకొక ఆయన రాజు పుట్టాడా? ఈ రాజు ఇజ్రాయెల్ దేశానికి రాజు కాదు సుమా. ఈయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుతూ ఉన్నాడు. ప్రపంచంలో ఆయన కనబడుతూనే ఉన్నాడు. ఈ సృష్టి నిర్మాణకుడైన దేవుడు మానవుడుగా బాలుడుగా ఈ భూమి మీద పుట్టాలని ఆయన వచ్చాడు. ఆ జ్ఞానులు ఆ నక్షత్రమును వెంబడించి వస్తూ ఉండగా వీరిలో ఒక గొప్ప వింతైనటువంటి ఆనందాన్ని పొందారు. అది నేను మీకు తెలియపరుస్తున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి ఎట్లా ఏమయ్యారండి? క్రిస్మస్ లో వాళ్ళు అత్యానంద భరితులు. స్తోత్రం చెప్పండి. మన పిల్లలు నాట్యంతో ప్రభుని స్తుతించారు. ఆమేన్. అవన్నీ కూడా ఆనందంతో కూడింది. సిస్టర్ గారు నాకు పాట పాడుతూ నేను వచ్చేసరికి ఎన్ని తలిసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అని పాడుతుంది. నేను వస్తున్నాను అన్నమాట లైవ్లో. కానీ ఆ పాట పాడుతూ కూడా నాట్యం చేద్దాం అంటున్నారు. ఎందుకు? మన కొరకు ఎవరు పుట్టారు ఈ భూమి మీద? రక్షకుడు పుట్టాడు, విమోచకుడు పుట్టాడు. ఈ జ్ఞానులు దరిదాపుగా 2.5 సంవత్సరాలు జర్నీ చేసి యేసు పుట్టిన ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతంలో యేసును చూసి వాళ్ళందరూ కూడా నక్షత్రమును చూసి లోపలికి వస్తూ అత్యానంద భరితులైన. క్రిస్మస్ అంటే ఆనందించటం. స్తోత్రం చెప్పండి. మనందరం రోజు చెప్పాము ఏంటి? హ్యాపీ క్రిస్మస్. ఏ క్రిస్మస్? మేరీ కాదు, మెర్రీ క్రిస్మస్. మేరీ కాదు, ఏమనాలా? మెర్రీ క్రిస్మస్. మనం చాలాసార్లు తెలియక మేరీ క్రిస్మస్ అంటాం. మేరీ క్రిస్మస్ కాదు, మెర్రీ క్రిస్మస్ అంటే అత్యానంద భరితులు అవటం. హృదయంలో ఆనందమునకు మించిన స్థాయిలో దేవుణ్ణి ఆనందించడమే మెర్రీ క్రిస్మస్. స్తోత్రం. ఎందుకు మనం సంతోషించాలి? మనకు రక్షకుడు పుట్టాడు. ఎక్కడ? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఈ వర్తమానం సర్వజనుల కోసం అన్న విషయాన్ని నేను తెలియపరిచాను. గుర్తుపెట్టుకోండి. ఎందుకు వచ్చాడు ఆయన? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. ఏమి నశించింది? మన ఆత్మ. దేవుడు మనలో పెట్టిన దీపం. ఈ దీపం ఆరిపోతే ఇల్లంతా ఏమవుతుందండి? చీకటిమయం. మన ఆత్మ వెలుగుతూ ఉండాలి, వెలగాలి. దేవుని యొక్క ఆత్మలో కలిసి మన ఆత్మ వెలగాలి. ఒకవేళ నీ ఆత్మ వెలగలేదనుకోండి, అది ఆరిపోయిన దీపంలాగా అయిపోతుంది. గమనించండి, ఎన్ని దీపాలు ఎలుగున్నాయి, ఎన్ని ఆత్మలు ఎలుగుతూ ఉన్నాయి. మీ ఆత్మ నిజంగా పరవశిస్తుందా? నీకోసం భూమి మీదకి వచ్చిన ప్రభువు అన్నీ వదిలిపెట్టి సామాన్యమైన కుటుంబంలో పుట్టాడు. ఆయన నిమిత్తము ఆనందిస్తుందా? సంతోషిస్తుందా? క్రిస్మస్లో సంతోషం, మహానందం చాలా ప్రాముఖ్యమైనది. స్తోత్రం చెబుదాం. దేవునికంట, దేవదూతల కంట ఎప్పుడు ఆనందం కలుగుతుందో తెలుసా? మీరు తీనవసరం లేదు. లూకాసు వార్త 15వ అధ్యాయం 5-6 వచనాల్లో తప్పిపోయిన గొర్రె పిల్ల తిరిగి దొరికినప్పుడు కలిగిన ఆనందము ఆ యజమానికి మరొక ఆనందం కాదంట. స్తోత్రం. దాని అర్థం ఎవరంటే, మనము లోకంలో దేవునికి దూరంగా వెళ్ళిపోయి తప్పిపోయాం. తిరిగి నీ కోసం ఈ భూమి మీద మానవుడిగా పుట్టిన యేసు దగ్గరికి నువ్వు వచ్చినట్టయితే ఆయన సంతోషిస్తాడు. పరలోకములో ఏం కలుగుతుందంట? సంతోషం కలుగుతుందంట. అమ్మ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు? ఎక్కడ? పరలోకంలో. ఎప్పుడు? ఒక ఆత్మ రక్షింపబడినప్పుడు, ఒక ఆత్మ యేసుని ఎరిగినప్పుడు, నా కోసమే వచ్చావు తండ్రి అని ఆయన మీరు ఆరాధించినప్పుడు ఆయన పరవశించిపోతాడు. మీకు తెలుసలేదో, మొట్టమొదటి ఆరాధనలో సహోదరుడు అభిలాష్ గారు ఆరాధనలో నడిపిస్తుంటే నేను బొక్కబారులుగా పండుకొని ప్రభుకి సాగిలు పడ్డాను. స్తోత్రం. అసలు తలంచుకుంటే ఏడుపు వస్తుంది. ఎందుకో తెలుసా? నిత్యము పరలోకములో దూత గణముల మధ్య ఉన్న దేవుడు సామాన్యమైనటువంటి ఒక సత్రములో ఆయన్ని మరియమ్మ జన్మనిచ్చింది.
చివరికి ఆయన తీసుకొచ్చి ఎక్కడ పండుకోబెట్టారండి? పశువుల పాకలో ఉన్న ఒక తొట్టెలో ఆయన పండుకోబెట్టారు. ఎంత తగ్గించుకున్నాడు దేవుడు. మనం తగ్గించుకుంటామా? నీ పక్కన ఎవరైనా అని ఊసాడు అనుకోండి, రాయ్ ఎవడరా నువ్వు నా పక్కన వస్తావంటరా, నేనంటే ఏమనుకున్నావు అంట. నేనంటే నువ్వంటే ఎవరు అనుకుంటారు? మనం ఏమనాలంటే అప్పుడు ఒక బోర్డు రాసి మెడలో వేయాలి, బిడ్లారా ఈ దినము దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలుసా? నశించిన దానిని వెదకి రక్షించుటకైన వచ్చాడు. పోగొట్టుకున్న నాణ్యము దొరికినప్పుడు ఆ స్త్రీ తన చెలికత్తెలను పిలిచి, పొరుగు వారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి అని చెప్పింది. తప్పిపోయిన కుమారుడు తిరిగి తన ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ఆనందకరమైనటువంటి ఒక విందు చేశాడు. సిస్టర్ గారు ఇందాక చెప్పారు, మీరు డాన్స్ చేయండి అంటే వాళ్ళు ఎవరు కూడా కదలతలు, ఒక సిస్టర్ మాత్రం డ్యాన్స్ చేస్తూ ఉంది. స్తోత్రం చెబుదామా? ప్రభుని ఆరాధించేటప్పుడు నాట్యంతో ఆరాధించాలి. స్తోత్రం. దావీదు అనే భక్తుడు ఉన్నాడు. ఏమండి, దేవుని మందసం చర్చిలోకి ఇలా యెరూషలేములోకి ఇలా వస్తుంటే బట్టలు ఊడిపోయి అంతగా డ్యాన్స్ చేశాడు. ఏమండి, మా రోడ్లో మొన్నటి రాత్రి నేను కారులో వెళ్తుంటే ఒక అతను డిస్సా 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 అని వినపడుతున్న సౌండ్, ఇలా 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 డ్యాన్స్ చేస్తున్నాడు. అసలు కింద ప్యాంటు కూడా సగం ఊడిపోతుంది. అయినా డిస్సా డిస్సా అంటే ఆ డిస్సా డిస్సాకి ఎంత ఊగుతున్నాడో మీకు తెలుసా? నీ కోసం ఈ భూమి మీదకి వచ్చిన ప్రభువు సమస్తమును విడిచి సామాన్యమైన మానవుడిగా వచ్చిన ప్రభువు ఆయన. గమనించండి, ఆయన కోసం నువ్వు ఎంత డ్యాన్స్ చేయాలో చూడండి. కొంతమంది సిగ్గు, అబ్బో ఏమంటే కొంతమందికి సిగ్గు. దేవుణ్ణి ఆరాధించడంలో వెనకబడిపోతున్నాం. క్రిస్మస్ అంటే సంతోషించటం. చెప్పండి ఏంటమ్మా క్రిస్మస్ అంటే? దేవుణ్ణి ఆరాధించడంతో పాటు సంతోషం ఉంటేనే కదా ఆరాధించేది. రెండోది, ఆ మాటను నేను స్పీడ్గా చెప్తాను. మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 10-11 వచనాల్లో, వారు ఆ నక్షత్రము చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి, గట్టిగా స్తోత్రం చూద్దాం. యేసయ్య దగ్గర ఏం చేయాలండి? మనుషులందరూ ఏం చేయాలండి? ఒక్కసారి చెప్పండి, ఏం చేయాలమ్మా? సాగిలపడాలి. ఆయన్ని సాగిలపడి ఆయన్ని మనము స్తుతించాలి. బిడ్లారా, ఎంత గొప్ప దేవుడు ఈ దేవుడు! ఆయన మన స్తుతులకు, మన ఆరాధనకు ఆయన మాత్రమే యోగ్యుడు. బిడ్లారా, మరి సాగిలపడ్డారా ఎవరన్నా? నీ అంతరాత్మలో సాగిలపడండి. ఎందుకంటే చర్చి సాలదు, ఇది చిన్న చర్చి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి చిత్తమైతే అక్కడ పెద్ద చర్చి కడతాం త్వరలో. నెక్స్ట్ డిసెంబర్కి కొత్త చర్చిలో ఆరాధన చేయదు గాక. ఆమేన్. ఖచ్చితంగా కడతాం. నెక్స్ట్ డిసెంబర్ పెద్ద చర్చిలో ఆరాధన చేస్తాం. ఇప్పుడు సాగిలపడడానికి టైము లేదు. ఒక పని చేయండి, సాగిలపడే కంటే పూజించండి ఆయన్ని. స్తోత్రం. పూజ అనగానే మనందరికీ ఒకటి గుర్తొస్తుంది. ఏంటంటే సాంబ్రాణి కడ్డీలు లేవే, క్యాండిల్స్ లేవే. సరే క్యాండిల్స్ ఇస్తాంలే, ఏమన్నా కొట్టేవి లేవే. ఈ కాకుండా డబ్బులు లేకుండా ఒకటి ఇస్తా, ఏంటంటే పైన ఇస్తాను. అమ్మో నా బట్టన్ ఎత్తి నేను అసలు ఈయను 4 ఎంటుకలు ఉన్నాయి, మళ్ళీ ఎప్పటికో ఆల్రెడీ గ్రౌండ్ అయిపోతుంది తెలుసు నాకు. కానీ నీ దేవుణ్ణి ఈరోజు ఆరాధించాలి. నీ దేవుణ్ణి ఈరోజు నువ్వేం చేయాలంటే పూజ చేసి వెళ్ళాలి ఇక్కడి నుంచి. ఆమేన్. మన నిమిత్తమై ఈ లోకానికి వచ్చి పొత్తిగుడ్డలతో చుట్టబడిన పాపగా మారిన నా యేసుకి ఏం చేయాలి చెప్పండి? మనందరం ఏం చేయాలండి? పూజ చేయాలి. కళ్ళు మూసుకొని బాగా అయిపోయిన తర్వాత నేను చెప్పినప్పుడు, ఇప్పుడు మూయకండి, బాగా దేవుణ్ణి పూజ చేయండి. అదే నిజమైన క్రిస్మస్. స్తోత్రం చెప్పండి. ఇంకోటి మూడోది ఏంటంటే, మీకు ఇష్టంగా ఉంది, మాకు ఇష్టమైంది, ఇది చాలా ఇంపార్టెంట్. అదేంటంటే తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించి. పక్కన సాంబ్రాణి ఉంటే ఇచ్చేవాడిని, బోళం ఉంటే ఖచ్చితంగా ఇచ్చేవాడిని. అది మాత్రం ఇయ్యను. ఏంటది? ఫస్ట్ ఏందమ్మా చెప్పండి, ఏందమ్మా? బంగారం అంటే ఎంత ఇష్టం అమ్మా. ఈ ముక్కుకి, ఈ చెవులకి, ఈటికి నడుములకి ఎంత బంగారం ఇచ్చినా. నేను ఎప్పుడు చెబుతుంటాను, మా ఊరిలో ఒక ఆంటీ ఉండేది, ఈమెకి బంగారం పిచ్చి. ఒకరోజు బస్టాండ్ దగ్గర నుంచుంది బస్ కోసం. ఈ లోపు ఒక బండి వచ్చింది. ఏయ్ ఎత్తవా లేదా అని కత్తి పెట్టాడు. ఒరే బాబు, నా బంగారం రా, నా బంగారం రా, నా బంగారం రా. లేదు తెత్తవా లేదా పొడి చేస్తా.
నేను ఈయన ఇక్కడ పెట్టుకుంటే వాడు వచ్చి ఎట్లా బీకాడు ముక్కుది ఒకటి బేగ్గానే, అమ్మో నా బంగారం, నా ముక్కు, నా బంగారం, బంగారానికి ఇంకోటి వచ్చింది, ఏందది ముక్కు వచ్చింది. తర్వాత చెవులు బీకేసాడు, మొత్తం కట్ అయిపోయినాయి. బిడ్డలారా, ఈరోజు మీ అందరినీ బంగారం ఇవ్వమని నేను అడగట్లా, దానికంటే విలువైంది మీ దగ్గర ఒకటి ఉంది. నీ దేవునికి అది సమర్పించి వెళ్ళండి ఇక్కడ, ఓకేనామా? ఏంటబ్బా అది? పక్కన వాళ్ళకి పోటు పొడిచి ఏమంటా అది సంగతి అని అడగండి ఒక మాట. ఏమిద్దాం దేవునికి ఈరోజు? బిడ్డలారా, దేవునికి కావలసింది ఈ లోక సంబంధమైన బంగారం కాదు, ధనం కాదు. ఆయనకు కావలసింది నీ హృదయం. స్తోత్రం. నీ హృదయములో స్థానం. స్తోత్రం. నీకోసం ఈ భూమి మీదకి వచ్చిన ప్రభువు పండుకోవటానికి జానడు స్థలం లేదు. ఇంకొక మాట చెప్పాలా? యేసు ప్రభు ఏ సత్రంలో అయితే పుట్టాడో ఆ సత్రం వాస్తవానికి వారసత్వంలో చూస్తే యేసు ప్రభుది. స్తోత్రం చెప్పండి. ఆ సత్రములో, ఆయన సొంత సత్రములో ఆయన పుట్టడానికి కూడా స్థలము లేదు. నిన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు. ఆయన అడుగుతుంది ఏంటి తెలుసా? నీ చిన్న హృదయం. ఎలాంటి హృదయం నీ హృదయం? అయ్యగారు, నా హృదయం వైట్ పేపర్ అన్న వాళ్ళు ఎవరైనా చేయొత్తండి. నా హృదయంలో ఎవరిని తిట్టను, ఎవరిని కోప్పను. నా హృదయం తెల్లటి పేపర్ అన్న వాళ్ళు ఎత్తండి, నేను కూడా ఎత్తలేను. ఎందుకంటే బైబిల్ చెబుతుంది హృదయము అన్నిటికంటే మోసకరమైనది. స్తోత్రం. అది ఘోరమైన వ్యాధి. ఏమి ఇవ్వాలంటే దేవునికి? ఏమి ఇవ్వాలన్నా? హృదయం దేవునికి ఇవ్వాలి. ఈ క్రిస్మస్లో నీవు సమర్పించాల్సింది ఒకటి ఉంది, అదే విలువైనది నీ హృదయం. ఆయన నీ కోసం ఈ భూమి మీదకి వచ్చి తల వాల్చుటకు జానడు చోటు కూడా లేదంట ఆయనకి. పక్షులకు గూళ్ళు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసములు ఉన్నాయి. మనుష్య కుమారుడు తల వాల్చుకున్నటకు స్థలము లేదు. ఎంత ఘోరం! నీ హృదయంలో స్థలం ఇస్తావా నీ ప్రభుకి? యేసయ్య అడుగుతుంది నిన్ను మత మార్పిడి కమ్మంట్లా. మతం మారొద్దు అసలు. మత మార్పిడి మేము ప్రోత్సహించం. మనస్సు మార్చుకో. నీ గత మార్పుని ఈరోజు మారి నీ దేవునికి సమర్పించుకోవటమే దేవుణ్ణి ఆరాధించటం. స్తోత్రం చెప్పండి. ఒకవేళ సడన్గా ఇక్కడికి మోడీ గారు లోపలికి వచ్చాడు అనుకోండి, ఏం చేస్తా? మోడీ గారా? మనిషికే మనం ఎంత చేస్తే, సర్వాధికారి అయిన దేవుడు, నిత్యము స్తుతులకు స్తోత్రములకు అర్హుడైన దేవుడు మన మధ్యకు వచ్చి మానవుడిగా పుడితే ఆయనకు మనం ఏమి ఇవ్వాలి? ఏమిస్తావు? ఇస్తావా అమ్మా? నీ హార్ట్, నీ హృదయం. నీ హృదయం ఏమిస్తావు దేవునికి? నీ హృదయం. ఇంకొకటి ఏంటంటే బిడ్లరా, నాలుగోది సాక్ష్యం ఇవ్వాలి ఆయన గురించి. స్తోత్రం చెప్పండి. మా ఇంట్లో ఈరోజు ఏ వంట చేయలేదు, మేము ఇట్టాగా వచ్చామన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో చేయొద్దండి. ఏం చేయలేదమ్మా ఈరోజు మీరు? ఓ స్తోత్రం. సిస్టర్ ఒక్కరే ఉన్నారు. స్తోత్రం. మేము అన్నీ ఏదో ఒకటి చేసి వచ్చామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అన్నీ లేచి నీ చేతులు. అబ్బా స్తోత్రం. ఇంటికి బాగానే డోర్ పెట్టేసుకొని మీ పిల్లలు మీరే పెట్టుకొని కసాబిసా తినకండి. కొంచెం ఎవరికన్నా పెట్టండి. క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇవ్వండి. తన సొంతమైనటువంటి ఆ సత్రం, దావీదు కుమారుడుగా ఉన్న ఆ సత్రం, దావీదు అధికారంతో కూడిన ఆ సత్రములో ఆయనకు స్థలం లేదు. కానీ బిడ్లరా, మన కోసం వచ్చిన క్రీస్తుని గురించి మనం ఏమి ఇవ్వాలి? సాక్ష్యం ఇవ్వాలి. ఇక్కడ ఒక మాట చదివేసి ముందుకెళ్ళిపోతాను. త్వరగా చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 16-17 వచనాల్లో చూస్తే, త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూసి వారు ఈ శిశువును గూర్చి చెప్పబడిన మాటలు ప్రచురము చేశారు. స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి ఇప్పుడు? అందరం మనం ప్రచురం చేయాలి. నేను అనుకున్నా మా వాళ్ళకి, నేను అపార్ట్మెంట్లో ఉంటాను, మా అపార్ట్మెంట్ వాళ్ళకి ఎలా సువార్త చెప్పాలి. కొంతమంది లైవ్ చూస్తారు, నాకు తెలిసినది. ఎలా సువార్త చెప్పాలి ఒక ప్లాన్ చేసుకున్నా. మీరు కూడా ఒక ప్లాన్ మీ పక్కన వాళ్ళకి ఒక ప్లాన్ చేసుకోండి. ఏమండి, అరిసెలు బాగా వండారా? గారెలు వండారా? ఒక్కటన్నా ఇవ్వండి. తీసుకొని వెళ్ళి ఈరోజు మా క్రిస్మస్, యేసు ప్రభు పుట్టాడు కాబట్టి నీకు ఇస్తున్నామని ఇవ్వండి. అదొక సాక్ష్యం. స్తోత్రం. గొర్రెల కాపరులు, చదువులేని వీళ్ళు
క్రీస్తుని గూర్చి చెబుతున్నారు. వారికి చెప్పబడిన మాటలు ప్రచురము చేచిరి. లాస్ట్ మాట నేను చెప్పి ముగిస్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. అంతటా ఆ గొర్రెల కాపరులు తమకు చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. అమ్మ ఏం చేస్తా వెళ్ళారు? స్తోత్రం. చెప్పండి, అందరు చెప్పండి. స్తోత్రం చెయ్యాలి. ఈ క్రిస్మస్లో అది క్రిస్మస్. పిల్లలు మాట్లాడకూడదు. మాయ్ క్రిస్మస్లో స్తోత్రం చెప్పాలి. ఎవరు చెబుతున్నారు ఇప్పుడు ఇక్కడ? గొర్రెల కాపర్ స్తోత్రం చెప్పాలి. అమ్మ స్తోత్రం అంటే మీకు తెలుసా? ఆయన మహిమపరచటం, ఆయన ఘనపరచటం. స్తోత్రం 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 అంటే ఈరోజు ఎంత అద్భుతమైన విషయం. పరలోక దూత సైన్య సమూహము ఆయనకి స్తోత్రము చేసిరని లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. కన్య అయిన మరియా దేవుణ్ణి స్తుతించినట్టుగా లూకాసు వార్త 1వ అధ్యాయం 46వ వచనంలో ఉంది. యాజకుడైన జకరియా లూకాసు వార్త 1వ అధ్యాయం 68వ వాక్యంలో ఆయన దేవుని స్తుతించాడని బైబిల్ గ్రంథంలో ఉంది. సిమియోను లూకాసు వార్త 2వ అధ్యాయం 28వ వాక్యంలో ఆయన స్తుతించాడని ఉంది. బైబిల్ చెబుతుంది. మొత్తానికి టోటల్గా ముగించిపోయే ముందు కీర్తన గ్రంథం 50వ కీర్తన 23వ వచనంలో స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. స్తోత్రం. మీరు మీ బంగారం వద్దు, మాకు మీ వైడూర్యాలు వద్దు, ఏమొద్దు, ఒక్కటే ఇద్దాం. యేసయ్యకి ఏమిద్దాం చెప్పండి? లాస్ట్గా స్తోత్రం ఇద్దాం. ఏమిద్దాం? స్తోత్రం ఇద్దాం. దేవుడి వాక్యాన్ని మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. మనందరం కూడా లేచి నిలబడదాం. లేచి నిలబడదాం. లేచి నిలబడదాం. లేచి నిలబడి క్యాండిల్స్ ఉన్నాయా? జాగ్రత్తగా మధ్య మధ్యలో పురుషులు అక్కడక్కడ ఉండండి. కొంచెం అమ్మ విశ్వాసులైన వాళ్ళు పక్కన వాళ్ళు జాగ్రత్త చూడండి. మనం క్యాండిల్ వెలిగిద్దాం. ఫ్యాన్స్ అన్నీ ఆపేసేయండి. పక్కన వాళ్ళకి ముట్టియకండి. చీర బాగుందని, ఏమా డ్రెస్ బాగుందని ముట్టికండి. పైకి ఎత్తండి. ప్రభువు మన మధ్య